హాయ్ ఆల్, ఈ వీడియోలో పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. వితౌట్ ఓవెన్తో యూస్ చేస్తున్నానండి. సో ఎంతో ఈజీగా తయారైపోతుంది పిజ్జా. లెట్స్ సీ. అండ్ ఒక బౌల్లో తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ డ్రై ఈస్ట్ పౌడర్ వేసుకోవాలండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్, డ్రై ఈస్ట్ పౌడర్. అండ్ ఇక్కడ పన్నీర్ కట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఆల్ వెజ్జెస్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్, క్యాప్సికమ్, టమోటో. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు బౌల్లో డ్రై ఈస్ట్ పౌడర్ వేసుకున్నాం కదండి. సో అందులో 1 కప్ ఆఫ్ మైదా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాము. ఇది ఒక డౌట్ లాగా రావాలండి. సో ఎలా మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో అలాగా సాఫ్ట్గా వస్తుంది బాగా మిక్స్ చేసి కలిపితే. సో అలా వచ్చేసిందండి. నాకైతే బాగా మిక్స్ చేశాను. 1 కప్ ఆఫ్ మైదా అండ్ ఇది ఆయిల్తో స్ప్రెడ్ చేసేస్తున్నానండి. సో అప్పుడు సాఫ్ట్గా వస్తుంది. అండ్ కవర్ వేసేసి 45 మినిట్స్ వరకు పక్కన పెట్టేసేయాలా. అండ్ లైట్గా పన్నీర్ వేసుకుంటున్నానండి ఆయిల్లో, కొద్దిగా పచ్చివాసన వెళ్ళేంత వరకు. అండ్ ఇక్కడ 45 మినిట్స్ వరకు వెయిట్ చేసాం కదా. సో మిక్స్ చేసింది ఎలా వచ్చిందో చూద్దాము. వావ్, సూపర్, బాగా పఫీగా వచ్చిందండి. సూపర్గా వచ్చింది, సాఫ్ట్గా ఉందండి టచ్ చేస్తే. అండ్ దీన్ని చపాతీ పిండి ఎలా రుద్దుకుంటాము అలాగా ఒక 4 పీసెస్ అంటే 4 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక్కొక్క పార్ట్ తీసుకొని పిజ్జా బేస్ని తయారు చేసుకున్నాం. లెట్స్ సీ. అండ్ డివైడ్ చేసి పెట్టుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రీ హీట్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం ఒక 10 మినిట్స్ వరకు. సో ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని అండ్ చిన్న స్టాండ్ పెట్టేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టేశాను. అండ్ సిమ్లో పెట్టాలండి. ఇది ఒక 10 మినిట్స్ వరకు వెయిట్ చేద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనం డివైడ్ చేసుకున్న పార్ట్ని ఒక పార్ట్ తీసుకున్నాము. సో పిజ్జా బేస్ రెడీ అవుతుంది దీంతో. అండ్ ఒక స్టీల్ ప్లేట్ తీసుకున్నానండి నేను. దాంట్లో గీ అప్లై చేసి స్ప్రెడ్ చేసుకున్నాను. అండ్ మైదా వేసాను లైట్గా. సో ఇలా అయితే కింద అడుగున అంటుకోకుండా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి పిజ్జా బేస్ని వచ్చి ప్లేట్ మీద వేసేసానండి. సో స్పోక్ స్పూన్తో ఇలా డాట్స్గా పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంతే అండి, పిజ్జా బేస్ రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే, సో ఇప్పుడు పిజ్జా సాస్ని పైన స్ప్రెడ్ చేస్తున్నాము. ఈ పిజ్జా బేస్ పైన పిజ్జా సాస్ని వేసి నెక్స్ట్ కెచప్ వేస్తున్నానండి. సో ఈ రెండు స్ప్రెడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మైనస్ వేసాను, అది కానీ వేసి స్ప్రెడ్ చేసేసానండి. సో ఇవన్నీ వేస్తేనే కదా పిజ్జా టేస్ట్ అయితే సూపర్గా తెలుస్తుంది. సో అందుకని వేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఆల్ వెజ్జెస్ వేసుకున్నాము. ఆనియన్, క్యాప్సికమ్, టమోటో. మీకు ఇష్టం వచ్చినట్టు డెకరేట్ చేసుకోవచ్చండి ఈ పిజ్జా బేస్ పైన. అండ్ ఇప్పుడు పన్నీర్ కూడా యాడ్ చేసేసుకుందాం. పన్నీర్ పీసెస్ని ఫ్రై చేశానండి. సో ఇది కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ టొమాటో స్లైసెస్ యాడ్ చేసుకుందాం. టొమాటో స్లైస్. అండ్ నెక్స్ట్ వచ్చి స్వీట్ కార్న్ తీసుకున్నానండి. సో స్వీట్ కార్న్ పైన డెకరేషన్కి ఎల్లో కలర్ సూపర్గా తెలుస్తుంది. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పైన వేసుకున్నానండి. చీజ్ ఫ్లేవర్ తెలియాలి కదా మరి పిజ్జా అంటే. నెక్స్ట్ వచ్చేసి ప్రీ హీట్ చేసుకున్న దాంట్లో కుక్కర్లో ఇది పెట్టేస్తున్నాం ఆ ప్లేట్. అంతే అండి, లిడ్ క్లోజ్ చేసి స్విమ్లో ఒక 20 మినిట్స్ వరకు స్విమ్లోనే పెట్టుకోవాలండి. ఇక్కడైతే పైన ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నానండి, ఎందుకంటే మాడిపోకుండా బాగా పఫీగా లేస్తుంది. ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను. ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేస్తున్నానండి. లిడ్ క్లోజ్ చేసిన తర్వాత ఒక 20 or 30 మినిట్స్, మేబీ హాఫ్ అన్ అవర్ పట్టిందండి నాకైతే రెడీ అవ్వడానికి. సో దిస్ ఈజ్ పిజ్జా రెడీ. సూపర్ టేస్ట్ వచ్చిందండి. మనం ఇంట్లోనే పిజ్జా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కేక్ అనేసి కేక్ కట్ చేసినట్టు పిజ్జాని కట్ చేస్తున్నాడు. టేస్ట్ అయితే బాగా వచ్చిందండి. సో మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.